సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లోని కింగ్స్వే వద్ద లలితా జ్యువెలర్స్ నూతన షోరూంను లలితా జ్యువెలర్స్ చైర్మన్ ఎండి కిరణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. లలితా జ్యువెలరీ ఆధ్వర్యంలో 61వ నగల దుకాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల బంగారు, వెండి, వజ్రాభరణాలను నూతన డిజైన్లతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను నగరంలోని వివిధ ప్రాంతాలలో నగల దుకాణాలు ప్రారంభించి కష్టపడి మంచి పేరు సంపాదించినట్లు తెలిపారు. డబ్బులు ఎవరికే ఊరికే రావని 40 నగల దుకాణాలలో తిరిగి ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలని ఆయన అన్నారు. నాణ్యతతో పాటు తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడం తమ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ల పేర్లతో వినియోగదారులను తికమక పెడుతుంటారని, ప్రజలు తమ కష్టపడిన సంపాదన, డబ్బు విలువను సరైన చోటే పెట్టుబడి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కొనినా కూడా నేను చెప్తున్నాను పర్సనల్గా, ఈరోజు కూడా చీపే అనిపిస్తుంది మీకు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ రోజు కొనుంటే బాగుండేదే. సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా అది చాలా చీపే అనుకొని కొనండి. మీ లలితా జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్లో పాట్ మార్కెట్, మీ లలితా జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు, ఇక్కడ 40 షోరూమ్తో కంపేర్ చేయండి, 400తో చేయండి. ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటోలు కూడా పోవాల్సిన అవసరం లేదు, స్కూటర్లో పోవాల్సిన అవసరం లేదు. నడిచే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి బాబు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు లలితా జ్యువెలరీ ఎంత బ్రాండ్, అంత ఫేమస్ అయిన కారణం మీరంతా మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేసిన వల్లనే ఈరోజు లలితా జ్యువెలరీ ఈ లెవెల్లో ఉంది. పబ్లిక్ సపోర్ట్ ఫుల్గా ఉంది, మీడియా సపోర్ట్ ఫుల్గా ఉంది. మీడియా సపోర్ట్ లేకపోతే పబ్లిక్ తెలియదు లలితా జ్యువెలరీ ఎవరని చెప్పేసి, ఈ గుండు ఎవరని చెప్పి తెలియదు. సో ఈ మీడియానే చాలా ఈ గుండును హైలైట్ చేసింది. సో చాలా అందరికీ థ్యాంక్స్. ఇంకా రాబోయే రోజుల్లో అతి త్వరలో మళ్ళీ మీట్ అవుతాము, మళ్ళీ కలుస్తాము, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం. మిగతా షోరూమ్కి మీకు డిఫరెంట్ ఏముంటుంది అది మీరు చెప్పాలి. మిగతా షోరూమ్కి మా షోరూమ్ డిఫరెన్స్ ఏముంది అనేది మీరు లలితా జ్యువెలరీకి రండి. మీ నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు 40 షోరూమ్తో కంపేర్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఎక్కడ తక్కువ ఉంటే